స్వామి దండమయ్యా సరగుణ చేసేదనయ్యా స్వామి దండమయ్యా సరగుణ చేసయ్యా స్వామి దండమయ్యా స్వామి సరగుణ చేసేదను స్వామి దండమయ్యా సరగుణ చేసేదను అడవులు తిరుగు సాగుకు నుండి స్వామి దండమయ్యా గారు నా పేరు అన్నాజయ సాధుమూర్తిని నీకు నమస్కారం చేస్తున్నాను స్వామి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి అన్నాజేయముగా నీవు ఆదిలో బ్రహ్మముగా అన్నాజేయముగా నీవు ఆదిలో బ్రహ్మముగా విష్ణువేమో ఆనంద భైరవ వీరబ్రహ్మ గారిని నేను వచ్చాను. శంకరుడేమో మన అన్నాజయం ఆనంద భైరవ అయ్యి అతను వెళ్ళాడు. నువ్వు సృష్టి బ్రహ్మవు, నువ్వు అన్నాజయుగా వచ్చావు కదా. అయ్యా స్వామి బ్రహ్మము గారు ఆ యొక్క ఏమంటున్నాడంటే ఆ యొక్క శంకరుడు మాత్రం ఎక్కడుండో తొందరగా చెప్పు స్వామి అంటున్నాడు. అలాగా? అవును. కాశీ దేశమందు క్షత్రియ భైరవుండు తాను కాశీ దేశమందు క్షత్రియ భైరవుండు తాను నీతి భాగము తిరుగుతుండనయ్యా స్వామివారికి ఆ యొక్క శంకరుడు కాశీ దేశంలో క్షత్రియ వంశంలో పుట్టి మన రోజులకు మన దగ్గరికి వస్తున్నాడు. అలాగా స్వామి? అవును. నేను కూడా ఎప్పుడు సాధు సజ్జలులకు నేను కూడా సాధు చెయ్యన కొంత నీటి మార్గము కలిపి వస్తున్నాయ్యా స్వామి వీరబ్రహ్మ గారు, నేను కూడా కొంతమంది జనులకు భక్తి మార్గం చెప్పి వచ్చినాను స్వామి. అచ్చమామ కొడుకు కండు పోతే కూడా ఆయనకు నేను కండు ఇచ్చినాను అంటున్నారా? మోక్షం ఇచ్చి కండు ఇచ్చినారా? అవును. రూపం మార్చగలవా చూడగలవా రూపం మార్చగలవా చూడగలవా
తెలుపమే రక్షకుండా దాపలేకుని నాకు తెలుపమే దీన రక్షకుండా ఓహో బ్రహ్మంగారు స్వామి మీ యొక్క అవతారమును ఉండగలరు నాకు దాటకుండా తెలపగలరు బ్రహ్మనామముతోను భక్తుల సేవ చేసినాను బ్రహ్మనామముతోను భక్తుల సేవ చేసినాను కంది మల్లయ్య పురమునందున సమాధి నొందగలను కంది మల్లయ్య పురమునందున సమాధి నొందగలను కన్నిమల్లయ్యపురంలో సమాధి పొందుతాను కదా. ఆ యొక్క బ్రహ్మంగారు ఏమంటుందంటే నేను లాస్ట్ కు ఆ యొక్క కన్నిమల్లయ్యపురములో సమాధి అవుతాను అని అంటున్నాడు. సరే స్వామి మీ యొక్క ఆలకించదు స్వామి. మానవుడనై అవతరించితి గనుడా శ్రీ వీర గురును ప్రఖ్యాతి తెలుసు గురుడే శ్రీమతి విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి మాతా గోవిందమ్మకు భక్త సిద్ధయ్యకు ప్రఖ్యాతి తెలుసు గురుడే కాలజ్ఞానము తెలిపేదాను సంశాయింపకూడి అవతరించదా నేను సంశాయింపకూడి అవతరించదా నేను మనమైన చిత్రాలు కనుగోని నడవండి ప్రఖ్యాతి బ్రహ్మంగారు ఏమన్నాడు విన్నావా? విన్నాను స్వామి. కాలజ్ఞానం తెలిపేదని చెప్తున్నారు స్వామి. ఆ జనాలందరికీ కళ్ళు తెరిపించే ఆ కాలజ్ఞానం యొక్క మార్గం చూపిస్తానని చెప్తున్నారు స్వామి. మగవారు తలలు పెంచరు సొగసున్న పాపలు తీసి చోద్యం పడుతు బిగగడుదురు అడ్డ వస్త్రములు మోమున తిలకంబు పెట్టి తాడు మనుచు చూడా పడతీరం మనుచు వింటున్నావా? ఆ యొక్క బ్రహ్మంగారు ఏమంటున్నాయంటే రాను రాను కూడా ఆడోళ్ళు అంచు దోసు పెడతారట. అవును స్వామి. ఆడోళ్ళు అంచుదోతులు కట్టి మగవారు వేషం వేస్తారు, మగవారు ఆడవేషం వేస్తారు. అది ఎదుగు తెలియదు అని చెప్పి బోధ చేస్తున్నారు స్వామి. పది ఒక్కడు సతులు పదుగురు ఇరుగున చుటొక్క శయ్యపై నిలుతురు నిజము పదిలేని వెదవరాళ్లను అతిమోదమున పెళ్లి ఆడే రూసుమ్మ మదము మదమాడి ఆడే రూసుమ్మ భక్త జనులను నిందించే అతి తెలియక భక్త జనులను నిందించే అతులైపోయేరు కరుడి శ్రీ వీర బ్రహ్మ
ಪಸ್ಪು ಪೂಜ ಮಾಡಿರಿಗ ಮುಖಮುಖ ಪಸ್ಪು ಪೂಜ ಮಾಡಿರಿಗ ಸಾಗರಿಗ ಮುಖಮುಖ ಪಸ್ಪು ಪೂಜ ಮಾಡಿರಿಗ భర్త సావంగానే ఆమె నెలకు 2 నెలలకు మంచిగా పెట్టుకొని మట్టలు పెట్టుకొని గాజులు వేసుకొని తిరుగుతున్నారు అని చెప్తున్నారు స్వామి. అది కూడా ఇప్పుడు నిజమైతుంది. అవును స్వామి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి కాళ్ళకు కడియాలుండవు, వేళ్లకు మెట్టెలు లేవు, వెలుదులకు ఇప్పుడు బాలబల గొలుసులు వేసుకో, చోళ్లకు ఉంగరాలుండవు, జోరుగా నడిచేరు స్త్రీలు పొదుగా మురసి నడిచేరు స్త్రీలు విడి అంబు వేసుక వేళ్ళలో తన వేలు పెట్టుగా విడి అంబు వేసుక వేళ్ళలో తన వేలు పట్టుగా పాలు మాలున పురుషులెంబడి వారి హాసములాడుతుందరు. ఈ ప్రపంచంలో ఈ ప్రకారంగా చిన్న పెద్ద మధురాడి పోతులూరి పడేలా. నీ పేరేం పేరు? ఓహో, నీ పేరు కందిమల్లారెడ్డి. ఈ పటేల్ పేరు ఏం పేరు? ఆయన పేరు ఓహో, ఈయన పేరు మల్లారెడ్డి. మీ పేరు ఎల్లారెడ్డి, ఈయన పేరు మల్లారెడ్డి. ఇప్పుడు ఎక్కడ పోతున్నారు పడేలా మీరు? అయ్యా, నేను ముందే చెప్పిన దయచేసి ఏం చేస్తారయ్యా మీరు? ఓహో, గుండుకలు నాగళ్ళు అంటే కౌలు తీసుకొని చేస్తారు. అంటే ఈ ఊళ్ళో చాలా ఉన్నది. అరే, ఒక ఒడ్రేం కావాలి. సరే, ఒడ్రేంగా నేను ఎట్టున్నా పడుకొస్తా. ఒడ్రేం కావాలా? ఉన్నాడు ఆయన. సరే, ఎవరయ్యా
పాలించరు నాకు ఎవరయ్యా మీ నామాలే పాలించరు నాకు బ్రహ్మచారి ఎవరయ్యా మీ నామాలే పాలించరు నాకు బ్రహ్మచారి ఎవరు ఈ యొక్క కులం మతము కమ్మరి అంచరి కపాసి రాష్ట్ర వాళ్ళు కొల్లకారులు అన్ని రాళ్ళ కంటే పెద్దవారు Hey!